జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు అనేటువంటి పేరు తెలియని వ్యక్తులు బహుశా ఎవరు ఉండిండకపోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, ముఖ్యంగా RRR సినిమా తీసిన తర్వాత దక్షిణ భారతదేశంలో కానీ, భారతదేశ పరంగా కానీ, ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ పరంగా కూడా ఆయన యొక్క పేరు వినపడడం జరిగింది. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అదేంటంటే, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గరకే ఆహారాన్ని అందించే ఒక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ మీల్స్ అనే పేరుతో స్టార్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మనకు పంపడం జరిగింది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు కానీ, అభిమాన సంఘాలు కానీ చేస్తున్న ఈ ప్రయత్నం అనేది చాలా పవిత్రమైనది, చాలా అమోఘమైనటువంటి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని దానాలు చేసినా కూడా ఆకలితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆకలిని తీర్చే సేవ ఇంకొకటి ప్రజాస్వామ్యంలో ఉండదు. అలాంటి సేవకు పూనుకున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులను, అభిమాన సంఘాలను మనం అభినందిద్దాం. ఎందుకంటే మనిషి ఎన్ని చేసినా చివరకు జానడు పొట్ట కోసమే అనే ఒక సామెత ఉంది కదా. అలాగనే అలాంటి ఆహారం సంపాదించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తను సంపాదించిన సంపాదనలో కానీ, తనకున్నటువంటి ధనంలో కానీ కొంత దాన్ని ఇలాంటి కార్యక్రమాలకు ఎంతోమంది వెచ్చిస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఒక నటుని మీద అభిమానంతో వాళ్ళ అభిమాన సంఘాలనేది స్టార్ట్ చేయడం చాలా చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళను బాగా ప్రోత్సహించి, దాదాపు వాళ్ళ యొక్క అనుమతి ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారిని సంప్రదించకుండా ఇలాంటి కార్యక్రమం చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఇప్పుడు స్టార్టింగే కాబట్టి ఆయన అనుమతి లేకపోయినప్పటికీ ముందు ముందు ఆ కార్యక్రమం రాష్ట్రం అంతా వాళ్ళు ఏం చెప్తున్నారు, దేశమంతా కూడా చేయాలి అనే ఉద్దేశం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆయన యొక్క ప్రోత్సాహంతో ఆయన కూడా ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకు తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతే చాలా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా మిగిలిపోతుంది. అయితే ఇక్కడ కొంతమంది అప్పుడే వివాదాలకు తెరలేపేశారు. ఎందుకు పిఠాపురం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని? ఎందుకు చేయకూడదు పిఠాపురం నుంచి? పిఠాపురం నుంచి ఒక వ్యక్తి, ఒక నటుడి యొక్క అభిమానులు కానీ, నటులు కానీ తమ ప్రజాసేవ కార్యక్రమాలు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఈ పిఠాపురం ప్రత్యేకత ఏం లేదే. కానీ కొందరు అంటున్నది ఏంటి, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, అలాంటి నియోజకవర్గంలో ఎందుకు స్టార్ట్ చేయడం, ఆయనకి ఏమైనా పోటీనా అని. ఆయన రాజకీయ పార్టీ పెట్టలేదు ఇంతలేకే. ప్రజాసేవక కోసము వాళ్ళ అభిమానులు ఏర్పాటు చేస్తున్న ఒక సేవా కార్యక్రమం, దానికి ఉలికిపాటు ఎందుకు ఇంతలేకే? ఒక మంచి కార్యక్రమము మొదలు అయిందో లేదో ప్రాథమిక దశలోనే అంత కడుపు మంట, అంత ఈర్ష్య, ద్వేషము, అప్పుడే ట్రోల్స్ చేయడము, ఇవన్నీ అవసరమా? ఏ మనుషులయ్యా, లేచినప్పటి నుంచి పండుకునేదాకా అన్నీ రాజకీయాలే. అయినా ఏముంది, జూనియర్ ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి మనవడు. ఆయన హావభావాలు, ఆయన నటన, ఆయన ఆదరణ అన్నీ కూడా ఆయన పుష్కలంగా ఉన్నాయి. ఆయన ఎన్నోసార్లు చెప్పిండు, మా తాతగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే నేను ఉంటాను, ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టము అని చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది బాహాటంగా. కానీ చెప్పినంత మాత్రాన ఆయన కెరీర్ను పక్కన పెట్టేసి ఏదో పోయి తెలుగుదేశానికి ప్రచారం చేయాలని చేస్తుండే. ఆల్రెడీ పాపం 2009లో ప్రచారం చేసి ఆయనకి యాక్సిడెంట్ కూడా కావడం జరిగింది. సరే, తర్వాత పరిణామాలతో వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిణామాలతో కొంచెం పార్టీ కార్యక్రమాలకు ఒక రకంగా పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. అది ఆయన వ్యక్తిగత ఇష్టం. అంతేగాని ఇంకా కొందరు అన్నట్టు ఏదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన స్పందించలేదు, దాని మీద ఏం కామెంట్ చేయలేదంటే ఎందుకు చేస్తాడు? ఆయన కెరీర్ వేరు, ఆయన సినిమాలు బిజీగా ఉన్నాడు. ఆయన అనవసరమైన వివాదాలు ఆయనకి ఏం అవసరం ఉంది తలదొర్చడం? ఇలాంటి వద్దు.
ముందు ముందు ఎవరికన్నా పోటీ ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన దేవుడు ఏం రాసి పెట్టింటే అది జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా తను ఉన్న రంగంలో నుంచి ఇంకొక రంగంలోకి పోయేటప్పుడు ప్రజల యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదాలు తనకి ఏ విధంగా రాసి పెట్టింటే ఆ విధంగా జరుగుతుంది. కానీ అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అబ్బా? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలే రాకూడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు బాలకృష్ణ రాలేదా? పవన్ కళ్యాణ్ రాలేదా? రేపు వచ్చాడేమో చెప్పలేం కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏమి ఇది లేనటువంటి వ్యక్తులు కూడా వచ్చి రాజకీయాల్లో చెలరేగిపోతుంటే ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే బంపర్ మియార్టీతో గెలిచి జాతీయ స్థాయిలో తెలుగువారి యొక్క సత్తా చాటిన ఎన్టీఆర్ గారి మనవడు ఆయన. అంతేగాని మీకు ఏదో ఈర్ష్యతో ఆ లోకేష్కి పోటేనో ఈ పవన్ కళ్యాణ్కి పోటేనో భవిష్యత్తులో తెలుగుదేశానికి ప్రమాదకరంగా ఉంటుందేనో ఇలాంటి మాటలు వద్దు. ఇలాంటి మాటలు చాలా విన్నాం ఆల్రెడీ. విజయవాడలో బుద్ధా వెంకన్న అని ఒక ఆయన అన్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరు జూనియర్ ఎన్టీఆర్ తెలుస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా పిఠాపురం నుంచి. జూనియర్ ఎన్టీఆర్ ఎవరనేది తెలుస్తుంది తొందరలోనే. వద్దు, ఎవరో ఇంట్లో జ్వరపడి అన్నం మాత్రమే తినాలి, కానీ అన్నాన్ని ఆక్రమించుకోవాలనుకోకూడదు. ఆక్రమించుకున్నారు కదా, చూద్దాం ఏం జరుగుద్దో. వద్దు. సరే, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోయేది మనకు ఎవరికి తెలియదు. కానీ మీ అంతటా మీరు ఏదో ఊహించుకొని ఆయన మీద విష ప్రచారాలు స్టార్ట్ చేసి ఒకనొక సందర్భంలో ఆయన సినిమాలో కూడా ఆటను కలిగించిండ్రు. కానీ ఆయన మనసులో అదేం లేదు. ఎందుకంటే మనం చూసినాం కదా, వ్యక్తిగతం. ఇప్పుడు సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, ప్రజాసేవ వేరు. వాళ్ళ అభిమానులు చేస్తున్నారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇంకా కొంతమంది అప్పుడేమంటున్నారు, ఆల్రెడీ ప్రభుత్వము అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఇవేని ఏం చేయకూడదా? ఇప్పుడు ఎన్టీఆర్ క్యాంటీన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్ని చేసి ఉంటుంది మహా అంటే? రాష్ట్రం అన్నీ కలిపి ఒక 200 చేసి ఉంటుంది. కానీ ఇలా అలా కాదే, ఒక చోటనేం కాదు, స్థిరంగా కాదు. అది ఇంకా విధి విధానాలు పూర్తిగా బయటకు రాలేదు. కానీ వాళ్ళు చెప్పలేదు. మనకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే, ఎవరైనా ఆహారంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గరికే వీళ్ళు ఆహారం సరఫరా చేయడం. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్స్ క్యాంటీన్ లాంటివి అనుకోవచ్చు. లేదు, వాటిని ఏదైనా ఒక రూపంలో చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళ దగ్గరకే ఎవరికైతే ఆహారం అవసరం ఉంటుందో అలాంటి వ్యక్తుల దగ్గరకు తీసుకుని ఒక కార్యక్రమం మీరు వాటితో పోల్చుకొని ప్రభుత్వం చేస్తుంది కదంటే ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదని ఆడన ఉందే. అంటే ప్రజాసేవ చేయడానికి కూడా మీ యొక్క ప్రభుత్వం యొక్క అనుమతి, లేదా చంద్రబాబు నాయుడు గారి అనుమతి, లోకేష్ అనుమతి, పవన్ కళ్యాణ్ గారి అనుమతి ఏమైనా కావాలన్నా? వద్దు. ఇలాంటి వాటికిన పొరపాటును మీరు ఆటను కలిగించాలని, ఆ భావాన్ని మీరు తుడిచివేయాలని ఆలోచన మీలో మెదలింది అనుకోండి, పోతారు. ఎట్లా పోతారో అర్థం కాదు. ప్రజాసేవ ఎవరు చేసినా అభినందించండి. ఎవరు ఆయన ఇష్టం అండి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ రాలేదు రాజకీయాలకి, సినీ కెరీర్ని పక్కన పెట్టి. ఆయన ఇష్టం, రేపు వచ్చాడేమో. ఆయన వద్దని కానీ అడ్డుకునే హక్కు కానీ ఎవరికన్నా ఉందే? ఎందుకు సార్ ఇంత కడుపు మంటలు, విషప్రచారాలు, వ్యంగ్యాస్త్రాలు? ఏం చేసినా ఏం కాదులేండి. ఏం సంబంధం లేని వాళ్ళు కొందరు అంటారు కదా, మేము ఎన్టీఆర్ వారసులమని, ఎన్టీఆర్ గారి యొక్క గాత్రం మాకు వచ్చిందని. ఆయనకు ఎన్టీఆర్ గాత్రం వచ్చిందంట ఒక ఆయన చెప్తాడు. వారే నీ పాసుగుల్లారా, అంతో ఎంతో ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారి యొక్క పోలికలు కానీ, ఆయన యొక్క హావభావాలు కానీ, ఆయన యొక్క వాగ్ధాటి కానీ ఉన్న ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు. సరే, మీరు అనుకోండి ఎన్ని అనుకున్న, పిల్లి అయితే పులి కాలేదు కదా. RRR సినిమాలో తన నటనకు ఆస్కార్ రేంజ్లోకి పోయింది ఆయన యొక్క పేరు. అంటే మీరు ఏదో అధికారం ఉంది కదా అని ఇలాంటి కార్యక్రమాలను కూడా, ప్రజాసేవకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవాలని సినిమాల మీద చేసినట్టు విష ప్రచారం చేసి మీరేదో సంబరపడిపోతే అది సాధ్యం కాదు. ప్రజాసేవ చేస్తున్నప్పుడు మీ చేతనైతే సహకరించండి. ప్రభుత్వ పరంగా ఇంకా కొంత ఆర్థిక తోడ్పాటుని అందించండి. అంతేగాని ఎన్టీఆర్ చేయకూడదు, ఎన్టీఆర్ చేస్తే మనకు ఇబ్బంది, ఇలాంటి ఆలోచనలు వద్దు. ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. మీ ఆలోచనలు కరెక్ట్గా లేవు. చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఆలోచన లేకుండా ప్రజాస్వామ్యంలో ఉంటే ఏం జరుగుతుందో ఎన్నో చరిత్రలు చూసినాం. ఇంకా ఆపండి. అయిపోయింది 6 నెలలు.
సరే అది ఎట్లా ఉంది ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీ పని మీరు చూసుకోండి. ఇలాంటి సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించండి. మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. భారతదేశ లెవెల్లో ఒక తెలుగు నటుడు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడంటే మనందరికి ఆనందమే కదా, మీకు కూడా ఆనందమే కదా. పలాని మనవడు అంటే లేదా మీకేమైనా బాధగా ఉందా? బాధగా ఉండి ఏం చేస్తారులే, బాధగా ఉండి ఏం చేస్తారు? మీ కడుపు మంటకు మందే లేదు కదా. కరోనాకైనా కింద మీద పడి వ్యాక్సిన్ కనుక్కున్నారు, కానీ మీ కడుపు మంటలకు మీ రాజకీయాలకు వ్యాక్సిన్లు లేవు, మందులు లేవు. ఓకే, రైట్. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాన సంఘాలను ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా వినూడింపజేయడానికి చేస్తున్న ప్రయత్నం అమోఘం. ఇక్కడే కదా మనం ఒకటి అనుకోవాల్సింది. చాలామందికి అభిమానులు ఉన్నారు, దురాభిమానులు. తమ నటుని పేరు చెప్పుకొని బైకులకు సైలెన్సర్లు తీసేయడం, పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ పోవడం, ఎవడరా మనల్ని ఆపడం అనేది ఆపుతారు. టైం బాగున్నప్పుడు ఎవరు ఆపరు, టైం బాగలేనప్పుడు దాని అంతటా అదే ఆగిపోద్ది, ఎవరు ఆపాల్సిన టైం ఉండదు. ఇలాంటివి కాకుండా ఇలాంటి ప్రజాసేవకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే అందరూ అభినందిస్తారు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మనము చర్చించుకునే దానికి ముందుకు పోవాలన్నదే మన యొక్క ఆలోచన.